మయన్మార్లో భూకంపం కలకలం రేపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. మయన్మార్ భారత్ సరిహద్దుల్లో ఈ భూకంపం సంభవించింది. తూర్పు ఉత్తర భారతదేశంలోనూ భూమి కంపించింది. దీని ప్రభావంతో ఢిల్లీ, కోల్కతా, పాట్నా, చెన్నై, గౌహతిలో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. కోస్తా తీరంపైన ఈ ప్రభావం పడింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఢిల్లీ, కోల్కతా మెట్రో ట్రైన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ భూకంపంతో సునామీ ప్రమాదమేమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. హిమాలయ పర్వత ప్రాంతము, ఆ పరిసరాల ప్రాంతాల్లో ఈ భూకంపాలు ఈ మధ్య తరచుగా మనకు చూస్తున్నాం. నేపాల్లో భూకంపం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో భూకంపం చూసాం, పాకిస్తాన్లో చూసాం, ఇప్పుడు మియన్మార్లో భూకంపం. ఆ మాటకొస్తే భారతదేశం మొత్తం మీద చూసుకుంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంచనా ప్రకారం భారత భూభాగంలో 59.6%, 59.6% ఆఫ్ ఇండియా జాగ్రఫికల్ టెరిటరీ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ అన్నారు. అంటే భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతం. ఒకప్పుడు భారతదేశంలో ఈ ప్రాంతమే భూకంపం వచ్చేది, సెస్మాలజికల్లీ యాక్టివ్ అంటారు, అంటే భూకంపానికి అవకాశం ఉన్న ప్రాంతం ఇదే అని చర్చ నడిచేది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి పరిశోధనలు చెప్తున్నాయి ఏంటంటే నియర్లీ 60%, 60% భారత భూభాగంలో ఎక్కడైనా భూకంపాలు రావచ్చు. అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి? భూకంపాలే కాదు, సముద్ర తీరాల్లో ఈ భూకంపాలు, సముద్రంలో వచ్చినప్పుడు ఈ భూకంపాలు సముద్ర తీర ప్రాంతాలకు చాలా ప్రమాదకరంగా కూడా పరిణమిస్తున్నాయి. సునామీ మనం అనుభవం చూసాం. అందువల్ల ఎర్త్క్వేక్ ఇండ్యూస్ సునామీ మనం జపాన్లో కూడా చూసాం. అందువల్ల ఈ పరిస్థితుల్ని సునామీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా మనం లాస్ట్ సునామీ తర్వాత హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. కానీ అనుభవము పసిఫిక్ మహాసముద్రంలో మనకు అనుభవం ఉంది. పసిఫిక్ మహాసముద్ర సునామీ హెచ్చరికల వ్యవస్థ అనుభవం ఏం చెప్తుందంటే చాలా సందర్భాల్లో సునామీని మనం అంచనా కూడా వేయలేం. అది గ్యారంటీగా సునామీ వస్తుందని పసిగట్టలేం. ఇప్పుడు తుఫాన్లు పసిగట్టడంలో శాస్త్ర విజ్ఞానం చాలా అభివృద్ధి అయింది. కానీ భూకంపాలు, సునామీలను పసిగట్టడంలో శాస్త్ర విజ్ఞానం ఇంకా ఆ స్థాయిలో అభివృద్ధి కాలేదు. ఇక నివారించడం పక్క పెడదాం, నివారించడం సాధ్యమే కాదు, కనీసం పసిగట్టడం కూడా అంత సులభం కాదు. పసిగడితే మనం ఎవాక్యుయేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు హుదూద్ సైక్లోన్ మనకుంది. విశాఖపట్నంలో హుదూద్ సైక్లోన్ స్ట్రైక్ అవుతే మనకు ఎవరు చనిపోలేదు, గమనించండి.